అనగనగా ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలుండేది. అది చాలా తెలివిగలది. దాహం తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చే జంతువులకు, పక్షులకు ఏవైనా సమస్యలుంటే తాబేలుకు చెప్పుకునేది. ఆ అడవికి రాజు సింహం. అది ఈ మధ్య కోపంగా గర్జిస్తూ, ఏదో ఆలోచిస్తూ, చిరాగ్గా పరాగ్గా ఉంటూ, నిద్ర తక్కువై, ఆకలి ఎక్కువై, అడవి నియమాలు తప్పి చిన్న చిన్న జంతువులను కూడా వేటాడి తినసాగింది. తాబేలుతో కోతి, కొంగ ఇదే సమస్య చెప్పుకున్నాయి. నువ్వు భూమి మీద కన్నా నీటిలో ఎక్కువసేపు ఉంటావు కాబట్టి మృగరాజు ఆగడాలు తెలియవు. నీవే ఈ సమస్యను పరిష్కరించాలి అన్నాడు. తండ్రి లాంటి రాజే మనల్ని భక్షిస్తే ఇక రక్షించమని ఎవరికి చెప్పుకుంటాం? చెప్పినా మనలాంటి చిన్నవారి మాటలు వింటాడన్న నమ్మకం లేదు. మీరిద్దరూ రేపు నేను చెప్పినట్లు చేయండి అంటూ రెండింటికి ఏం చేయాలో చెప్పింది తాబేలు. తెల్లారి దప్పిక తీర్చుకోవటానికి చెరువు దగ్గరికి వెళ్ళింది సింహం. చెరువు ఒడ్డున దూరంగా శీర్షాసనం వేస్తూ తాబేలు కనిపించి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తాబేలు దగ్గరికి వెళ్ళింది సింహం. తాబేలు వెంటనే శరీరంపై కవచంగా ఉండే గట్టి డొప్పలోకి కాళ్ళు, చేతులు, తల, తోక అన్నీ పోనిచ్చింది. ఆకలితో ఉన్న సింహం తన పంజాన్ని తాబేలు డెప్ప మీదకు విసిరింది. రాయిలా గట్టిగా తగిలింది. నోటితో కొరకపోయింది. పళ్లకు నొప్పి కలిగింది. దాంతో కోపంగా తాబేలును చెరువులోకి విసిరి నీళ్లు తాగింది. నీళ్లు తాగిన సింహం చెరువు పక్కనే ఉన్న చెట్టు చాటును దాక్కున్న అక్కడికి వచ్చే జంతువులను సమయం చూసి చంపాలనుకుంది. తాబేలు తిరిగి నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున ధ్యానం చేసుకోసాగింది. కొంతసేపటికి కోతి వచ్చి దాహం తీర్చుకుంటుండగా చెరువులోంచి మొసలి పరుగున వచ్చి లటక్కన కోతిని అందుకోబోయింది. కోతి తప్పించుకుని చెట్టెక్కి, అన్నా, నీళ్లు తాగే నన్ను తినాలనుకోవటం తప్పు కదా అంది. ఏది తప్పు? తండ్రి లాంటి మృగరాజే చిన్న చిన్న జీవులను చంపుకు తింటుంటే ఇంకా నీతి, న్యాయం, తప్పు ఎక్కడున్నాయి అంది మొసలి. కోతి చెట్టు దిగి తాబేలు పక్కన చేరి యోగా చేసుకోసాగింది. మరికొద్దిసేపటికి కొంగ అక్కడికి వచ్చి చెరువులో నీటిని తాగి తాబేలు పక్కనే ఒంటికాలిపై జపం చేశాను. అప్పుడే మంత్రి నక్క అక్కడికి వచ్చి కొంగను అందుకోబోయింది. కొంగ తప్పించుకుని చెట్టు కొమ్మపై వాలి, మహామంత్రి, జపం చేసుకుంటున్న నన్ను చంపాలనుకోవటం న్యాయమా? మృగరాజుకు ఫిర్యాదు చేస్తాను అంది కొంగ. వెళ్ళు, ఎప్పుడు చిరాకు, కోపం, ఆఖరితో ఉండే రాజు నిన్ను చూసి గుటుక్కున మింగేస్తాడు. ఆ జపం, ధ్యానం, యోగా మృగరాజు చేసుకుంటే కోపమన్నా తగ్గుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి. ఇదంతా చెట్టు వెనక నుంచి సింహం గమనిస్తూనే ఉంది. అడవిని పాలించే రాజును బట్టే మంత్రులు, సేవకులు, జంతువులు, పక్షులు ఉంటాయి. రాజు అడవి నియమాలు తప్పితే జీవులు రాజుబాట పడతాయి. మృగరాజు మంచివాడిగా నీతి నియమాలు పాటిస్తూ ధర్మవర్తనతో, సత్యవాక్కుతో అడవి జీవుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలిస్తే జీవులు కూడా రాజును అనుసరిస్తూ ఉంటాయి. తప్పు నాదే. పరిపాలనలో సమస్యలు, ఒత్తిడి వలన ఆలోచనలతో కోపం ఎక్కువై నిద్ర కూడా రావటం లేదు అనుకుంది సింహం. వెంటనే పొదల్లోంచి బయటకు వచ్చి, మిత్రులారా, భయపడకండి, నా తప్పు తెలిసింది. ఇకపై చిన్న జీవులను వేటాడను. ఇప్పటి నుంచి మీలా యోగా, ధ్యానం, జపం చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా పాలన చేస్తాను అంది సింహం. మృగరాజు ప్రవర్తనలో మార్పు కోసం సహకరించిన కోతి, కొంగలను అభినందించింది తాబేలు. కొద్ది రోజులకే సింహం ప్రవర్తనలో మార్పు గమనించిన అడవి జీవులు తాబేలుకు కృతజ్ఞతలు తెలిపాయి. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుడిని కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకొని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా
అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహన్ విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక అరణ్యంలోని మర్రి చెట్టు త్వరలో ఒక చెకుముకి పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ అది విశ్రాంతి తీసుకుంటుండగా చెట్టు క్రింద నుంచి బాధగా మూలుగుతూ ఉన్న శబ్దం వినిపడింది. బాగా బలిసి ఉన్న ఒక నక్క కన్నీళ్లతో నోరు తెరుచుకుని మూలుగుతూ పడుకొని ఉండటం పక్షి కంట పడింది. వెంటనే చెట్టుపై నుండి, నక్కమిత్రమా, ఏమిటి నీకు వచ్చిన కష్టం అని అడిగింది. రొప్పుతూ ఉన్న నక్క నిదానంగా తలెత్తి పైకి చూసి, ఓ పక్షిమిత్రమా, ఏమని చెప్పను, ఈరోజు ఉదయం నేను ఒక కుందేలును చంపి తింటుండగా ఒక ఎముక నా పళ్ళ మధ్యలో ఉండిపోయి గుచ్చుకుంటూ నన్ను బాధిస్తోంది. నోరు మూయడానికి, ఏ ఆహారము తినడానికి కూడా వీలు లేకుండా అడ్డుపడుతోంది అంది బాధగా. పక్షి నక్క మీద చాలా జాలి కలిగింది. అది నక్కతో, నువ్వు బాధపడవలసిన పని లేదు, నోరు తెరుచుకో, నేను నీ పళ్ళ మధ్య గుచ్చుకున్న ఎముకను తొలగిస్తాను అంది. నక్క అలాగేనని నోరు తెరుచుకొని కూర్చుంది. చెకుముకి పిట్ట కిందకి వచ్చి నక్క నోట్లోకి తన ముక్కను పోనిచ్చి సుతారంగా ఎముకను బయటికి లాగేసింది. నక్క సంతోషంగా, పక్షిమిత్రమా, నా విపరీతమైన బాధను పోగొట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈరోజు నుంచి నేను సంపాదించిన ఆహారంలో సగం వాటా నీకు ఇస్తాను. ఇక నుంచి మనం ప్రాణ స్నేహితులం అంది. అప్పటి నుంచి నక్క, చెకుముకి పిట్ట రెండూ స్నేహంతో చాలా కాలం కలిసి ఉన్నాయి. కానీ ఏ రోజు నక్క పక్షికి ఒక చిన్న మాంసం మొక్క ఇచ్చిన పాపాన పోలేదు. ఒకరోజు చెకుముకి పక్షికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. చివరికి నీరసంగా చెట్టు పైన కూర్చుంది. అప్పుడు కింద ఓ పెద్ద జింక మాంసం తింటూ నక్క కనిపించింది. పక్షి సంతోషంగా, నక్కమిత్రమా, అలా ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడిగింది. నక్క హేళనగా చూసి మాంసం నములుతూ, నేను నీకు ఆహారం ఇవ్వటమా, ఇదంతా నాకే సరిపోతుంది, ఇంకా నీకెక్కడివ్వను అంటూ పరిహాసం చేసింది. అప్పుడు పక్షి, నీవే కదా మిత్రమా ఆ రోజు నిన్ను కాపాడినందుకు సగం వాటా ఆహారం ఇస్తానన్నావు, ఇప్పుడు సగం అక్కర్లేదు, నాకు సరిపడేంత మాత్రమే ఇవ్వు చాలు, మరెప్పుడు ఇవ్వకు అంటూ ప్రాధేయపడింది. ఏయ్ తిక్కపక్షి, నీతో నాకు స్నేహమా, జాగ్రత్త, ఆ రోజు నువ్వు నా నోటిలో దూరిన మొక్కను బయటికి తీసి పడేసినందుకు సంతోషించు, లేకపోతే ఆ రోజునే నిన్ను నోట్లో పెట్టుకుని తినేద్దును అంది పరుషంగా. ఆ మాట విని చెకుముకి పిట్ట చాలా బాధపడి ఎలాగైనా తగిన శాస్తి చేసి నక్క మీద పగ తీర్చుకోవాలని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే వేగంగా కిందకి ఎగురుకుంటూ వచ్చి నక్క కుడి కన్నును ముక్కుతో గట్టిగా పొడిచింది. నక్క కన్ను రక్తం తారంగా తీవ్రమైన బాధ కలిగించింది. వెంటనే అది నేలంతా పొర్లుతూ ఓడ పెడుతూ గట్టిగా రోధించసాగింది. పక్షి, చెట్టుపైకి వెళ్ళి ఆపదలో నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతైనా లేదు నీకు, కుడి కన్ను పోయినా బాధ లేదు, ఎడమ కన్ను బాగా ఉన్నందుకు సంతోషించు అని అక్కడి నుంచి ఎగిరిపోయింది. కథ సమాప్తం. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో
చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం, నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్ళు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో
అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుడిని. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటి నుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లను కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాల. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను, అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వద్దుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి అది కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కన నుంచి ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కాబోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా. అందుచేత కోడలు ఆ 2 రుచికి చూడకుండా చేయాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్పచెప్తే నేనెక్కడ రుచి చూసేస్తాను అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను.
రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన, నేనేనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటే భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడిగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు? ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసి ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టుకుని పడుకుంది. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకొని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురి అయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి.
హంసలు కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్ళు చేరేవి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు, ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్ళగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించాయి. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు. పక్షులంతా పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించాయి. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా ఆ పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్ళు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు. మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది, రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేది. చెరువులో పాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదుటపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు
ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.